నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్నినో ప్రకృతి విపత్తుపై కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తారో నిలదీసి చేతనైతే రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి రామచంద్రరావు కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ సభలోనూ సభ్యుడు కాకపోవడంతో తన అభిప్రాయాలను అధికారిక వేదికపై చెప్పే అవకాశం లేక అసెంబ్లీ సమావేశాలకు ముందే అనవసర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ప్రచారం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్యూర్ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, అక్కడ అన్ని పార్టీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే పూర్తి అవకాశం ఉంటుందని తెలిపారు. బీజేపీ తన వైఖరిని తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధుల ద్వారా సభలో వెల్లడించవచ్చని, ముందుగానే గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తుందని, మెజార్టీ ఉందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం అనేక కీలక చట్టాలను సరైన చర్చ లేకుండానే తీసుకొచ్చిందని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఉన్నప్పటికీ శాసనసభ గానీ, శాసనమండలి గానీ, పార్లమెంటు గానీ ఏ సభలో సభ్యుడు కాకపోవడం వల్ల సొంత పార్టీ నాయకుల నుంచే తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో రామచంద్రరావు నిరాశలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పేదలకు ఇళ్లు రావాలా వద్దా అనే విషయంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా సంక్షేమ దృక్పథంతో చూడాలని సూచించారు. ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయనే విషయాన్ని చెబుతున్న బీజేపీ నాయకులు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే కేంద్రంలోని తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణకు వచ్చే నిధులు ఎవరి దాక్షిణ్యాలతో వస్తున్నవి కావని, రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల్లో తెలంగాణ వాటాగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పన్నుల బాట లేకుండా కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా అనే విషయాన్ని బీజేపీ నాయకులు ఆలోచించాలని మంత్రి అన్నారు. ప్రజల హక్కులను ఉపకారాలుగా చూపించే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ అంగీకరించారని పేర్కొన్నారు. అనవసర విమర్శలు, డొంకతిరుగుడు మాటలు మానేసి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు, మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడంపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు చేతనైతే ఎల్నినో ఏ విపత్తు అయితే రైతాంగాన్ని, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. ఇందిరమ్మ ఇల్లు కడతా అంటే ఎన్నికల కోసం అంటా ఉన్నావు. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. ఇంత అప్రజాస్వామికంగా నేను అనుకున్నా రామచంద్రరావు గారు ఒక విద్యార్థి రాజకీయాల నుంచి ఒక న్యాయవాదిగా నిన్నటి జరిగినటువంటి దేశవ్యాప్తంగా పార్లమెంటులో విద్యార్థులు దెబ్బలు తింటూ కూడా సత్యాగ్రహంగా దాడి చేయండి, కొట్టండి అని చెప్తున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావం ప్రకటించి గొప్పవాడైతారు అనుకున్నాం. కానీ తన ఉనికికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏదో విమర్శ చేస్తా ఉండు. ఎక్కడ చట్టసభలో సభ్యత్వం లేక పాపం అతను భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులను లెక్కబెట్టని పరిస్థితుల్లో ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తాడు. ఇది దురదృష్టకరం. కొల్చారం మండల కేంద్రంతో పాటు చిన్నఘనాపూర్ గ్రామ పంచాయతీ ఓటర్ సమగ్ర సర్వేపై, ఓటర్ డిజిలియేషన్ నిర్వహణపై కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నర్తాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆదేశాల మేరకు పర్యవేక్షించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం గ్రామ సర్పంచ్ దేవనగారి శేఖర్, చిన్నఘనాపూర్ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ గంగసాని మహేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సూపర్వైజర్ ప్రవీణ్ రెడ్డి, ఉప సర్పంచ్ నరసింహులు, రమేష్, నాగరాజు, బిఎల్ఓలు అశోక్, శ్రావణ్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కొల్చారం మండల కేంద్రము గల కొల్చారం గ్రామ పంచాయతీకి మేము ఈ ఓటర్ సమగ్ర సర్వే ఏ విధంగా జరుగుతుందని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మరియు ఏఐసిసి ఆదేశాల మేరకు మా నర్సాపూర్ తాలూకా ఇన్ఛార్జ్ రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడ మా గ్రామ సర్పంచ్ దేవనగర్ శేఖర్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే ఎస్ఐఆర్ మీద ఏ విధంగా జరుగుతుంది, ఓటర్ ఎన్రోల్ ఎంతవరకు వచ్చిందనే దాని మీద మేమందరం కూడా మా గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీశైలం గారు మరియు జనరల్ సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి గారు, సంతోష్ బాగా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మా డిపిఓ మరియు బిఎల్ఓ ఆఫీసర్ గారిని మేము పర్యవేక్షించవచ్చు. ఇక్కడ 52, 53, 54 బూతులకు గాను సుమారుగా 2700 ఓటర్లకు గాను మ్యాక్సిమం
ఇక్కడ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే 54వ బూత్ 99% 9% అంటే 99.99 అంటే ఒక్క ఓటర్ తప్ప మొత్తం 100% అయింది. మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా. అలాగే మా జీపీ సార్ గారు కూడా 52వ బూత్ అక్కడ 53వ బూత్ చూస్తున్నారు. తను కూడా ఇక్కడ మన అంశన్పల్లి బస్రాం తాండా కూడా సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు ఎక్కడైతే ఉంచుకోవాలని నిర్ణయించుకొని వాళ్ళు సమగ్రంగా చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవకాశం తావేయకుండా మేము వాళ్ళు చెప్పినట్టు కూడా 2 ఓట్లున్నా 3 ఓట్లున్నా ఎక్కడో కాడ ఉంచుకోవాలనే స్ట్రిక్ట్గా ఆఫీసర్ కూడా చెప్పడం జరుగుతుంది. నేను కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాంటివి ప్రోత్సహించేది లేదు. ఎవరైనా సరే ఎక్కడో ఒకటి ఓటు ఉండాలి కాబట్టి ఈ ఫేక్ ఓట్లు తీసేయడానికి మరి చనిపోయిన ఓట్లు తీసేయడానికి ఎంతో మంచి ఉపయోగకరం కాబట్టి అందరూ కూడా సమిష్టిగా ఇంకో మనకు ఆగస్టు 3వ తారీఖు వరకు ఉంది కాబట్టి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంకా కొంచెం స్పీడప్ చేసి మిగిలిన 2 వార్డులు కూడా 100% చేసినట్టయితే కొల్చారం మండలం కొల్చారం గ్రామమే ముందు వరుసలో ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఇది అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు నర్సాపూర్ నియోజకవర్గ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ అన్వేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్కు అనుకూలమైన ఓట్లను తొలగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతిపక్షాలకు అనుకూలమైన ఓట్లను తొలగించడం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగిపోకుండా కాంగ్రెస్ పార్టీ BLA 2లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 88% ఎస్ఐఆర్ పూర్తయిందని, 100% పూర్తి చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షుడు మరియు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి, నల్లచెరువు శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, ఉప సర్పంచ్ పవన్ యాదవ్, పాండు శేఖర్ గౌడ్, జగ్గ శంకరయ్య, దుర్గా గౌడ్, బంజే రవి, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముత్తాబాయ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నదో దాంట్లో ఎవరైతే నిజమైన అర్హులైన ఓటర్లు ఉన్నారో అవి కాపాడు కోసం అట్లాగే అవి తొలగిస్తున్నారు కాబట్టి వాటినంటిని కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ సీరియస్గా తీసుకొని ఇవాళ ఏ ఓటు కూడా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అన్ని ఎంటర్ అయ్యేటట్టు చూడాలనేటువంటి ఒక ఆలోచనతోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా ఆయా కాన్స్టిట్యూన్సీలలో ఆయా ఊర్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇదివరకు రాయరెడ్డి అని చెప్పినట్లుగా ఇక్కడ దేశంలో పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ కానీ ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా అయితే ఓట్లను వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి ఓట్లను తొలగించి ఏదో ఒక సాకుతోటి ఓట్లను తొలగించి అధికారం చేజిక్కించుకున్నటువంటి సంఘటనలు మనం చూసినాం. అట్లనే రేపు మిగిలిన రాష్ట్రాలలో కూడా అదే పద్ధతి కొనసాగించి ఓట్లను బీజేపీకి అనుకూలంగా లేనటువంటి ఓట్లను ఎక్కడెక్కడైతే కాన్ఫరెన్స్ లో దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రోగ్రాం నర్సాపూర్ నియోజకవర్గంలో చాలా చురుకుగా చాలా ఉత్సాహంతో ఓటర్లందరూ పాల్గొనడం జరుగుతుంది. దీనిలో BLOలు మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి BLA 2ల సహకారంతో మరి వేగవంతంగా ముందుకు పోతుంది. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మరి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. BLOలు ఏ విధంగా పనిచేసినప్పటికీ మనము మన పాత్ర ఉండాలి, ప్రతి ఓటు ఏమైతుంది అనేది గమనించాలి. మీకు తెలుసు దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి చాలా చోట్ల ఈ ఓట్లను తొలగించడం జరిగింది. అర్హులైన ఓట్లను తొలగించడం వలన ప్రజలిచ్చే తీర్పులో మరి అవకతవకలు జరిగినాయి, తీర్పు వేరే విధంగా పోయినాయి. ఉదాహరణలు చాలా ఉన్నాయి.
కాబట్టి ఇది చాలా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని హోంమంత్రి కనీసం స్పందించకపోవడం అప్రజాస్వామికమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఎంపీల అరెస్టులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి మంత్రి పాల్గొని నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, ఎంపీలు ప్రధాని ఇంటి ముందు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వారిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసన ప్రజాస్వామ్యంలో మరో స్వాతంత్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని తలపించిందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు పోలీసులు కొడుతుంటే తిరగబడకుండా ఇంకా కొట్టండని జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, లాఠీచార్జికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, పేపర్ లీకేజ్కి కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని, నీట్ పేపర్ లీకేజ్పై పార్లమెంట్లో చర్చించాలన్నారు. లాఠీచార్జిపై స్పందించి నీట్పై చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అంబేద్కర్ సాక్షిగా డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీల అక్రమ అరెస్టును హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చేస్తున్న విద్యార్థులపై అమానుషానికి గురవుతుంది. దీనికి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఇరుపక్కల ఉండాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులు, కాంగ్రెస్ ఎంపీల అరెస్టులు, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే. नहीं चलेगा, नहीं चलेगा, तानाशाही नहीं चलेगा. नरेंद्र मोदी చేయాలి, రాజీనామా చేయాలి. కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసి ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి, బట్టలు తిరిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థను, విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలో అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం. దెబ్బలు తిన్న వాళ్లకు ఆ సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటి ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. విపక్ష నాయకులు ప్రియాంక గాంధీ గారు, వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది కాబట్టి నేను కొన్ని డిమాండ్ చేస్తాను. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అమీన్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమీన్పూర్ సర్కిల్ 47 16,53,00,000తో పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు స్థానిక ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ
అమీన్పూర్ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిధులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ ఇళ్లను ఇచ్చామని, మున్సిపాలిటీలలో ఇందిరమ అపార్ట్మెంట్లలో ఇళ్లనిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. డెవలప్మెంట్ వర్క్స్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. సార్, మనకి అమీన్పూర్ మున్సిపాలిటీ ఇవన్నీ బయటికి పంపించి రివర్స్ లో పెట్టుకోండి. సార్ 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 ఫోటోకి రెండింటికి బాగుంటుంది. జెడ్సీ సార్ ఒక్కసారి అన్న మొబైల్ అన్న అదిలేకండి అన్న. అమీన్పూర్ సర్కిల్ ఫామ్ చేయడం జరిగింది సార్. అమీన్పూర్ సర్కిల్ మన ప్రదీప్ గారు డిప్యూటీ కమిషనర్ గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మనకి ఇక్కడ 5 వార్డ్స్ ఉన్నాయి సార్. భారతీనగర్, వీరంగూడ, రామచంద్రాపురం, అమీన్పూర్ అండ్ బొల్లారం సార్. సో మనకి కార్పొరేషన్లో మర్జ్ అయినప్పటి నుంచి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మనకి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బిల్డింగ్స్, అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా మనం శాంక్షన్ తీసుకొని ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది సార్. కేవలం ఈరోజు మనం వీరంగూడ అండ్ అమీన్పూర్ వార్డ్స్లో 16 crores 20 lakhs కేవలం. ఈరోజు అమీన్పూర్ డెవలప్మెంట్ వర్క్స్లో ఇప్పటివరకు జెడ్సీ గారు చెప్పారు 16,90,00,000. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న మంత్రి గారు వివేక్ గారికి, అదేవిధంగా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి, శశికళమ్మ గారికి, అన్న మంచి ఉదయంతో డెవలప్మెంట్ వర్క్లో ఏదున్నా కానీ సహకారం చేస్తాను. ఇప్పుడే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 acres కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా మనము, ఎందుకంటే హౌసింగ్ చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇక్కడైతే వచ్చారు, మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఏది అవసరమో, ఏది కొంచెం మనము ప్రజలకు అవసరం ఉన్నదో అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇస్తే అన్నీ కూడా శాంక్షన్ చేపిస్తాము. సో రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా మొన్న సంగారెడ్డిలో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాబోతుంది. మనము మంచినీటి కరువు ఉండే. నమస్కారము. ఇక పేర్లన్నీ కూడా ఆల్రెడీ మన ఎమ్మెల్సీ గారు చెప్పేసాను. ఇక్కడ అమీన్పూర్ ఇది జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం కానీ ఇది ఒక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీంట్లో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది. మంచి జోనల్ కమిషనర్ గారు మనకు రావడము, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే నిధులు ఎక్స్ట్రా కావాలో ఆ నిధులు కూడా తీసుకురావడానికి
ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేయడం నిరసిస్తూ నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్వేష్ రెడ్డి, వెన్నెల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్యను విమర్శించారు. ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను విరమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఊళ్ళల్లో, పట్టణాలలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ రోడ్ల మీద వాళ్ళు ముందుకొచ్చారు. ఎందుకోసమంటే గత 15 ఏళ్లుగా బీజేపీ పార్టీ నడుపుతున్న విధానం, మన భారతదేశం, మనకు రచించిన మన భారత రాజ్యాంగాన్ని ఒక్కొక్క పేజీ తీసేస్తూ సామాన్యమైన ప్రజలకు, పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ వస్తుంది. మీరు చూసుకుంటూ వస్తే రైతుల పట్ల కూడా ఈ విధంగానే దౌర్జన్యం చేసి ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన, బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ హింసను మేము ఎక్సెప్ట్ చేయము, ప్రోత్సహించమని చెప్పినటువంటి బీజేపీ అసలు నిన్న జరగడానికి కారణం ఎవరు? నిన్న విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఢిల్లీ నడిబొడ్డుకు వచ్చి ధర్నా చేస్తున్నదానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరు చేసినటువంటి నిర్వాహకం, మీరు పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన దానికే ఇవాళ విద్యార్థులంతా రోడ్డుకి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి మీరు కారణం. ఎన్నో ఆశలు పెట్టుకొని విద్యార్థులు మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ దేశానికి సేవ చేయాలి, ఈ దేశంలో సంప్రదింపులు జరిపి మరి అప్పటి పెద్దలు, మంత్రులు కూడా ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చూసినాం. ఒక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అవినీతి మీద యుద్ధం చేస్తున్నప్పుడు అన్నా హజారేను మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చర్చలకు పిలిచి మాట్లాడి ఆయన చెప్పిన అన్నింటిని కూడా ఒప్పందాన్ని కుదుర్చుకొని మొదట్లో విభేదించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన డిమాండ్లో సహేతుకం కనబడ్డది. కాబట్టి చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరి నిలబెట్టిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో నిరుద్యోగ యువతపై దాడి చేయడం నిరసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఎదురు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ బుధవారం అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని బేరంగూడ, కిష్టారెడ్డిపేట రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పించిందని, ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచమేనని అన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం, విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీ ప్రభుత్వంలో నిత్యకృత్యంగా మారిందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. संघर्ष करो। నిరుద్యోగులందరినీ కూడా ఇష్టాంతాలుగా లాఠీ చార్జ్ గారు వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకనంటే ఈరోజు
కోట్లాది విద్యార్థులని పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేసుకుంటే నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని మహిళలను కూడా చూడకుండా బట్టలు చింపేసి ఇష్టానుసారంగా లాఠీచార్జీలు చేసి విద్యార్థుల మీద ఈరోజు మేక్ ఇన్ ఇండియా, డెవలపింగ్ ఇండియా అలా భాగస్వాములు అయినటువంటి ఇట్లాంటి విద్యార్థులు యువకుల్ని ఈరోజు కోట్లాది మంది యువకుల్ని ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళని లాఠీచార్జ్ చేయడం అనేది సిగ్గు చేయడం చెప్తా ఉన్నారు. ఈరోజు దేశం రేపు అభివృద్ధి చెందడానికి మేక్ ఇన్ ఇండియా అని చెప్తా ఉన్నారు కదా, మేక్ ఇన్ ఇండియాలో భాగమే కదా ఈ విద్యార్థులందరూ కూడా, రేపు పొద్దుగాల యువకులందరూ కూడా. మరి ఇలాంటి వాళ్ళ మీద మీకు ఎందుకంత అక్కసు? ఈ రోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈరోజు యువకులకి వ్యతిరేక ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఈరోజు మేమందరం కూడా. దీని పరిణామం ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ యువకులు కూడా ఊపుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు. ఈరోజు అగ్గై ఈరోజు మొత్తం యావత్ ఉన్నటువంటి దేశంలో మొత్తం కూడా ఈరోజు మొత్తం యువకులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈరోజు నీట్ ఎగ్జామ్ని ఈరోజు అమ్ముకున్నటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు వచ్చి ఈరోజు యువకులందరూ వచ్చి, నిరుద్యోగులందరూ వచ్చి ఈరోజు మేము అడుగుతూ ఉంటే ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అని ఈరోజు అమ్ముకుంది మీరు, ఈరోజు వ్యాపారం చేస్తుంది మీరు, ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది మీరు. మరి ఇలాంటివి చేసుకుంటా మళ్ళీ వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, ఈ ఘటన మీద మీరు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, మోడీ గారిని వెంటనే రాజీనామా చేయాలి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం డివిజన్లోని పోచమ్మ బస్తీలో ఇంటి నెంబర్ 4-122 నుంచి 4-07 వరకు వెళ్లే రహదారి గత 4 ఏళ్లుగా అధ్వానంగా ఉందని పటాన్చెరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి ఇమ్రాన్ తెలిపారు. మిషన్ భగీరథ పైప్లైన్ పనుల కోసం తవ్విన రహదారిని పనులు పూర్తయిన తర్వాత సక్రమంగా పూడ్చకపోవడంతో పాటు ఇప్పటి వరకు కొత్త రోడ్డు నిర్మించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, చిన్నారులు రోడ్డుపై ఆడుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రతి ఏడాది మహిళలు ఇదే రహదారిపై బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారని, రోడ్డు దయనీయ స్థితిలో ఉండడంతో వారు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పోచమ్మ బస్తీలోని ఈ రహదారికి వెంటనే కొత్త సీసీ రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ఎండి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని కోరారు. నారాయణఖేడ్ పట్టణంలో టీఎన్జీఓస్ డివిజన్ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో నారాయణఖేడ్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ మిస్కిన్, ప్రధాన కార్యదర్శిగా దత్తు, అసోసియేట్ అధ్యక్షుడిగా కె రవీందర్ నాయక్, కోశాధికారిగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎండి జావీద్ అలీ మాట్లాడుతూ టీఎన్జీఓఎస్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకే కట్టుబడి పనిచేస్తోందని, జిల్లాలో అన్ని తాలూకాల్లో ఎన్నికలు నిర్వహించి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అలాగే డిఏ బకాయిలు, ఓపీఎస్ అమలు, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం వంటి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఫిజికల్ గా సపోర్ట్ కూడా వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు తదుపరి ఇంకో ఏమైనా పోస్ట్, అడిషనల్ పోస్ట్ కూడా మన జిల్లా చేసుకోవచ్చు. ఈసీ మెంబర్ గా ప్రవీణ్ సంబంధించి నాకు ఎన్నికల అధికారిగా నియమించినటువంటి సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు మరియు ఈజీజేఎస్ చైర్మన్ గౌరవనీయులు అన్న శ్రీ ఎండి జావీద్ అలీ గారికి, జిల్లా కార్యదర్శి వేగూరు రమణ గారికి, అసోసియేట్ అధ్యక్షులు పి వెంకటరెడ్డి అన్న గారికి, కోశాధికారి శ్రీ సీనన్న గారికి, టీఎన్జీఓఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరి అదేవిధంగా జాయింట్ సెక్రటరీ మందా కె అరుణ్, జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఏఆర్ ఫీల్డ్
హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్ గట్టిగా సపోర్ట్ సంతోషం. మరి అదేవిధంగా జాయింట్ సెక్రటరీ ఉమెన్ ఎన్ విట్టవ్వ, జూనియర్ అకౌంటెంట్ ఎస్టీఓ నారాయణపేట్, గట్టిగా సపోర్ట్ రెడీ మేడం. తదుపరి ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణపేట్ తాలూకా సంబంధించి ఎండి ముజామిల్, వెటర్నరీ అసిస్టెంట్ ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, గట్టిగా కొంచెం నా డిపార్ట్మెంట్. సంగారెడ్డి జిల్లా టీఎన్జిఓ సూర్యం తరఫున మేము నారాయణఖేడ్ తాలూకా ఎలక్షన్ కోసం ఒక మీటింగ్ జరపడం జరిగింది. ముఖ్యంగా గత 2025లో మా యొక్క చందా శ్రీనివాస్ గారు ఇక్కడ తాలూకా ప్రెసిడెంట్ ఉండే, ఆయన టర్మ్ అయిపోయింది. బట్ అనుకోకుండా రిటైర్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఆ రిటైర్మెంట్ తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం. ఈ జిల్లా ఆనవాయితీ ఏమంటే ప్రతిసారి సంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు కూడా కానీ ఫస్ట్ ఎలక్షన్ నారాయణఖేడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి. అదేవిధంగా అందరి యొక్క ఆలోచనతో మేము ఈరోజు నారాయణఖేడ్లో మోడీ తాలూకా ఎలక్షన్ చేసినాం. అదేవిధంగా ఇది స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ జైరాబాద్, అదేవిధంగా సదాశివపేట, పటంచోరు, ఆందోళన అన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి తాలూకాలో మా యొక్క టీఎన్జిఓస్ కార్యవర్గం ఉంటుంది. ఈరోజు మొదటి కార్యవర్గానికి మా యొక్క నారాయణఖేడ్ తాలూకా నుంచి వచ్చిన ఉద్యోగులందరికీ టీఎన్జిఓస్ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మా స్టేట్ ప్రెసిడెంట్ మానం జగదీశ్వర్ గారు, టీజీఏజేసీ రాష్ట్ర చైర్మన్, అదేవిధంగా మా ముజీబ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ కూడా టీఎన్జిఓ సంఘం అనేది ఒక డిసిప్లిన్ సంఘం. అది ఈ రోజు మాకు నారాయణఖేడ్ ఉద్యోగస్తులంతా వాళ్ళు నిరూపించారు. ఈ రోజు ఏకగ్రీవంగా మేము నారాయణఖేడ్ పట్టణంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన సుమారు 60 మంది కార్యకర్తలు ఎస్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర నాయకులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అదే కార్యక్రమంలో ఎస్ చిరంజీవిని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కన్వీనర్గా నియమిస్తూ పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ పాల్గొని పార్టీ బలోపేతంతో పాటు పలు ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి బి రాములు యాదవ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో హెలమాటమాటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలు ఆశించిన స్థాయిలో పాలన అందించడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎస్ చిరంజీవితో పాటు పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోయాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అయితే మన రేవంత్ రెడ్డి గారి వాగ్దానం చేసిండో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గా ఈ నారాయణఖేడ్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. 15,000 ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన ఆర్థిక శాఖకు 7,000కే రాసి పంపడం జరిగింది. ఆ 7,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఈరోజు నిరుద్యోగులు చాలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసినా కూడా ఎలాంటి పట్టింపు లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు. నిరుద్యోగులు రోజు రోజుకు వాళ్ళ వయసు మీద పడతా ఉన్నది. అట్లాగే వాళ్ళకి ఆర్థిక భారం ఎక్కువ అవుతా ఉన్నది. ఇన్స్టిట్యూట్లు పోయి డబ్బులు కట్టి కోచింగ్. ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా నియామకం. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎస్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో పార్టీలో చాలా మంది జాయిన్ కావడం, చాలా మంది రావడం కూడా చాలా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ఈ రోజున
వాళ్ళందరికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల మేరకు పనిచేసే వారందరికీ కూడా సంగారెడ్డి జిల్లా ప్రజలకి ముఖ్యంగా యువతి యువకులకు అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ ఈ రోజున భారతదేశంలో జరుగుతున్న అక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకు మొన్న మనం గమనిస్తే నీట్ పేపర్ లీకేజ్ బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలో భాగంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని ఆ రోజున ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇలా విపరీతంగా నష్టపోయి మార్కులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితుల్లో విద్యార్థులు ధర్నా చేస్తుంటే వారిపై పోలీసులని ఉపయోగించి లాఠీ చార్జ్ చేసి విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమంటే బర్తరఫ్ చేయమంటే చేయకుండా మోడీ గారు విద్యార్థులపై దౌర్జన్యం చేస్తున్న సందర్భంగా వాటిని ఖండిస్తూ ఈ నెల 24న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు సాయం అందించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పట్టిమీది జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో 4 అర్హులైన విద్యార్థులకు కేటీఆర్ చేతుల మీదుగా ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు. కేటీఆర్ నుంచి ల్యాప్టాప్లు అందుకున్న విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా తన పుట్టినరోజు వేడుకలను ఆడంబరాలకు దూరంగా జరుపుకుంటూ పేద విద్యార్థులకు నిరుపేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో కేటీఆర్ గతంలో గిఫ్ట్ స్మైల్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు పలు సందర్భాల్లో సుమారు 40 మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు ట్యాబ్లను అందజేసి వారి ఉన్నత చదువులకు డిజిటల్ విద్యకు బలమైన బాటలు వేశారు. కేటీఆర్ స్ఫూర్తితో పట్టిమీద జగన్మోహన్ రావు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుండటంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లు ఎంతగానో ఉపయోగపడతాయని కేటీఆర్ ఆకాంక్షించారు. విద్యార్థులు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, తమ కలలను సాకారం చేసుకోవాలని సందర్భంగా ఆకాంక్షించారు. కేటీఆర్ 50వ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా గిఫ్ట్ స్మైల్ కింద పలు సేవా కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విద్యుత్ శాఖలో తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చలో మింట్ కాంపౌండ్ కార్యక్రమం నిర్వహించారు. మింట్ కాంపౌండ్లో ఉన్న టీజీఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట జేఏసీ నాయకులు కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ 4న తాము బేషరతుగా సమ్మెను విరమించామని తెలిపారు. అయితే 3 నెలలు గడిచినా తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించినట్టు చెప్పారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులకు పదోన్నతులు, ఉద్యోగ మార్పిడి కల్పించాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్సీబీ సేవా నిబంధనలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2016 ముందు పవర్ యుటిలిటీస్లో అవుట్సోర్స్ కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్న ప్రస్తుతం కూడా విధులు నిర్వహిస్తున్న వారిని పవర్ యుటిలిటీస్లోని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో జీవో నెంబర్ 11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, 2026 పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎందుకంటే మనం ఆశించి రాలే, మన భవిష్యత్తు గురించి మనం సంపాదించుకున్నాము, మనం సాధించుకున్నామని వచ్చినాము. మనకి ఇంత మంది వైఖరి ఎందుకు చేస్తున్నారా? ఇప్పుడైనా ఈ కార్మికుల దోష చూసి కళ్ళు మూసుకోపోయినా కళ్ళు ఇప్పుడైనా తెరవాలని అదే. ఎందుకంటే మిత్రుల పెద్దలు చాలా మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందరి కార్మికులకు ముగిస్తున్నాను. కంపెనీ చైర్మన్ బాగా మాట్లాడండి కదా. కన్వర్షన్ కోసం కొట్లాడుతూ ఉంటే, మిగిలిపోయిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏం పెట్టిరు? ఆర్టిజన్ ఉద్యోగుల ఇష్యూస్ అట. ఏం ఇష్యూస్? ఇష్యూస్ 20 ఏళ్ళ మీరు పిలిపిస్తే నేనే వచ్చి మాట్లాడాను మీ ట్రాన్స్ఫర్ల మీద. అక్కడ కూడా ఆర్టిజన్ ఉద్యోగుల గురించి మాట్లాడితే మైక్ గుంజుకుని ఒక నాయకుడు
అంటే ఎంత ఎంత దౌర్భాగ్యమైనటువంటి నాయకులుగా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవాలి. మేము కలవడానికి ఇబ్బంది పడతలే, కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మన సమ్మె చేసే సందర్భంలో కూడా మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకుంటే వాళ్ళు డిమాండ్లు, ఈ 6 డిమాండ్లు పరిష్కారం చేయడానికి నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు కాళ్ళు పట్టుకుంటావా, గడ్డాలు పట్టుకుంటావా, కడుపులో తల పెడతావా? పెట్టి ఒప్పించి రాడా బాబు. ఇప్పుడంటే ఇప్పుడే ఈ చేసిని విలీనం చేస్తాం. అరే బుద్ధి లేని వాళ్ళారా ఉన్నాం, వివిధ సంఘాల నాయకత్వంలో ఉన్నాం. నేను సిఐటి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఇప్పుడు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆల్ ఇండియా కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోసం ఆల్ ఇండియా కమిటీలో చర్చించే వేదికలో ఉన్నాను, చర్చిస్తా ఉన్నాను. ఇష్యూలు అంటే వాళ్ళు వాడుకొని తుడిచి పాడేస్తారా? ఇదా మన బతుకులు. కాబట్టి మనం ఒకటే చెప్పదలుచుకున్నాం, చిత్తశుద్ధి ఉంటే చైర్మన్ కన్వీనర్లకు ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరు వచ్చి ప్రకటన చేయండి, ఆర్టీసీ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్తారు, మమ్మల్ని పిలిచి చెప్తారు. మరి ఈడ చెప్పడానికి ఏమొచ్చింది? ప్రభుత్వం తాడ చెప్పడానికి ఏమొచ్చింది? అక్కడికి పోతేనేమో డిప్యూటీ సీఎం గారు అబద్ధం ఆడుతుందా? ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి మీరు ఆర్టిజన్ ఇష్యూలు చెప్తే, సమస్యలు చెప్తే చెప్పలేరని చెప్తాడా? ఆయనకేం బాధ అని 35,000 జీతం తీసుకొని పనిచేస్తా ఉన్నాం. దానికి ఏమి ఇబ్బంది పడతలేం. కానీ మాకు షాక్ వస్తే, మేము చనిపోతే, షాక్ వచ్చి చనిపోతే, లేదా షాక్ వచ్చి 2-3 నెలలు ఇంట్లో పంటే నో వర్క్ నో పే. ఇదేనా ఈ విద్యుత్ సంస్థలు మాకు అందిస్తున్నటువంటి గిఫ్ట్ సదుపాయం? ఇది అడగడానికి వస్తున్నాం. ఈరోజు వస్తూ ఉంటే పోలీసులను పెట్టి ప్రజాపాలనలో మా అందరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడికి రావడానికి రాత్రి నుంచి ఎక్కడో దాక్కొని, అంటే జాగుండి ఇక్కడికి వచ్చి రాత్రి పడుకొని ఇక్కడికి వచ్చి ఈ రోజు ఇక్కడ దేశ రాజధాని న్యూఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపైకి భారీగా చేరుకున్న కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు రాకపోకలను అడ్డుకుని నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులపై కేంద్ర పోలీసు బలగాలు అణచివేత ధోరణిని ప్రదర్శించడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులపై దాడికి నిరసనగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు నిప్పుపెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సాగర్ హైవేపై కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థుల నిరుద్యోగుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ పార్టీ విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తుంటే వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వెళ్లడం పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరమని ఇది యావత్ దేశం చూస్తుందని అన్నారు. కుటుంబం నుంచి 3 ప్రధానులు ఉండగా కాబోయే ప్రధాని అని చూడకుండా అడ్డుకున్న తీరు కాంగ్రెస్ నేతలే కాదు దేశ ప్రజలను కలిచివేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్ తరఫున బీజేపీతోని పోరాటం జరుగుతుంది. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ ఉదయం నుంచి క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. గిట్టుబాటు ధర లేక సరైన ట్రిప్పులు ఇవ్వకపోవడం నిరసిస్తూ వందలాది మంది డ్రైవర్లు నిరసన తెలిపారు. సమ్మె కారణంగా ఎయిర్పోర్ట్ ప్రాంతంలో వందలాది క్యాబులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విమానం ఎక్కాల్సిన వారు, విమానం దిగిన వారు క్యాబుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. కొందరు ఆటోలు, ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తున్నారు. ఓలా, ఉబర్ సంస్థలు తమకు సరైన ఛార్జీలు ఇవ్వడం లేదని, ట్రిప్పుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. సరైన ట్రిప్పులు కేటాయించడం లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా ఛార్జీలు పెంచడం లేదని వాపోయారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే 200 మంది డ్రైవర్లతో ఆమరణ దీక్షకు దిగుతామని డ్రైవర్లు హెచ్చరించారు. ఓలా, ఉబర్ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్లతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చేసుకున్న పరిస్థితులు వచ్చిందన్నా ఆపాదితంగా పనిచేస్తున్న మాకు తగిన న్యాయం చేస్తలేరు. ఏమనంటే డిమాండ్ అయిన సప్లై పేరిట మమ్మల్ని నిలువున దోస్తున్నారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఒక ఎస్యూవీ వెహికల్ ఈ రోజు పొద్దున వచ్చిందంటే దాదాపు సాయంత్రం దాకా కూడా వాళ్ళకి బుకింగ్ ఇయ్యాడు. తిప్పి కొడితే తెల్లారి మర్నాడు పొద్దున వరకు బుకింగ్ ఇవ్వకుండా ఒక్కొక్క బుకింగ్ తీసుకొచ్చి 1000 రూపాయల బుకింగ్ తీసుకొస్తే వాళ్ళు 24 గంటలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. దానివల్ల మేము నష్టపోతున్నాం. డ్రైవర్కు సంబంధించిన ఏ ప్రికాషన్స్ కూడా ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థ లేదు. పోతా డ్రైవింగ్ లో కూడా ఏ విధంగా జరిగితే మాత్రం ఓలా ఉబర్ ర్యాపిడో సంస్థలు వాళ్ళ యొక్క ఎమర్జెన్సీలో కూడా వాళ్ళు మమ్మల్ని ఆదుకోవట్లేదు. మినిమం బేస్ ఫేర్ ఇవ్వట్లేదు. పార్కింగ్ ఫీజులు పెంచుతున్నారు. 420 రూపాయలు మా నుంచి వసూలు చేస్తున్నారు. మిగతా యొక్క యాప్లలో మాత్రం 100 నుంచి 125 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్ ట్రాఫిక్ లో కిలోమీటర్కు 10 రూపాయలు వస్తే మేము ఏ విధంగా బతకాలి? బేస్ ఫేర్ అనేది లేదు. వీటిని అగ్రిగేట్ సంస్థలు చట్ట పరిధిలోకి తీసుకొని వీటి యొక్క ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మాకు తగిన జీవనాధారమైన మా యొక్క క్యాబ్ డ్రైవర్లు ఇప్పటికన్నా ఒక్కొక్క డ్రైవర్ల యొక్క ఈఎంఐలు 6 నుంచి 8 ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయి. వెహికల్స్ సీజ్ అవుతున్నాయి, కార్లు సీజ్ అవుతున్నాయి. ఇంట్లో కిరాయిలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. పిల్లల చదువులు కూడా పోయిన సంవత్సరం పిల్లల तेलंगाना ऐप बेस्ड ड्राइवर फोरम्स का मैं एक्टिव मेंबर हूँ. आज जो है TADF की जानिब से जो है 22 जुलाई को आज जो है फ्लैश स्ट्राइक जो है ब्रेकडाउन का जो है कॉल किया गया था, जिसमें सारे तेलंगाना के ऐप बेस्ड वर्कर्स जो है आज जो है स्ट्राइक्स में हिस्सा ले रहे हैं. वजह ये है कि सही तरीके से इनको जो फेस नहीं दिए जा रहे हैं गिग एंड प्लेटफॉर्म वर्कर्स को, ऐप बेस्ड ड्राइवर्स को, कैब ड्राइवर्स और ऑटो ड्राइवर्स को. तो वजह ये है पिछले 12 साल से 2014 से जो है ये एग्रीगेटर्स कंपनीज जो है अपना तेलंगाना में आए हैं. तो तब से लेकर आज तक भी 2014 में जो रेट था ये लोग का जो दे रहे थे, आज भी 2026 आने के बाद भी जो है यही रेट दे रहे हैं. अब देखिए 2014 में जो है
45 रुपीस जो है डीजल का रेट था। రోజు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోవట్లేదు. నేను పాలనలో బిజీగా ఉంటే నన్ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ఫామ్ నింపిన సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. కొడంగల్లో ఎస్ఐఆర్ నమోదు ఆందోళనకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని ఇప్పటి వరకు 78% నమోదైందన్నారు. 22% నమోదు కాలేదు. ఇది నా గెలుపుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రోజుకు 18 గంటలు పనిచేసినా నాకు సమయం సరిపోతలేదు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలల్లో నేను నిత్యం లీనమైనప్పుడు కొడంగల్లో దొంగ దెబ్బ తీయాలని కుట్ర చేస్తే మీరందరూ అప్రమత్తంగా ఉండి కొడంగల్లో కుట్రలు చేసేటోళ్ళని బొందబెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎట్లయినా కొడంగల్లో దెబ్బ తీయాలి. రాష్ట్ర స్థాయిలో మాకు అడ్డంకిగా మారిండు, మా కంట్లో నలుసుగా మారిండు, మా తప్పులను పట్టుకొని అడుగుతున్నాడు కడుగుతున్నాడు. అందుకే రాష్ట్ర స్థాయిలో దెబ్బతీయాలంటే పునాదిలో దెబ్బతీయాలని ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తున్నారు. పేర్లు వేరుండొచ్చు బీఆర్ఎస్ బీజేపీ, కానీ వాళ్ళ లక్ష్యం ఒక్కటే. వాళ్ళ దృష్టిలో ఒకరిని అధికారంలో నుంచి దించింది, ఇంకొకరిని అధికారంలోకి రాకుండా ఆపింది ఒక్కడే అని ఈరోజు కొడంగల్ ప్రజల మీద కక్ష కట్టి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తున్నారు. హైదరాబాద్లో నీలోఫర్ ఆసుపత్రి సమీపంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నిన్న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో చెట్టుకొమ్మ విరిగి అక్కడ నిలిపి ఉంచిన అంబులెన్స్పై పడింది. ఈ ఘటనలో అంబులెన్స్కు నష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని తమ పర్యవేక్షణలో చెట్టుకొమ్మను తొలగించి రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.